నమస్తే అన్న అందరికీ. నేనన్నా మీ ధర్మవరం టైగర్స్. ఇక్కడ ఒక లొకేషన్కి అయితే వచ్చాను ఈరోజు. చాలా అరుదైన ప్రదేశం. మా చిన్ననాటి వయసులో ఇక్కడే గడపాల్సింది. మరి అప్పటి వయసులో ఇక్కడ మా నాన్నగారు అయితే సొంత ఊరికి అయితే వచ్చానండి. చాలా అద్భుతంగా అయితే ఉంది. మా నాన్నగారి గ్రామం ఇది, స్వగ్రామము. ఈ విలేజ్ అయితే మనకు శ్రీ సత్యసాయి జిల్లాకు అందుబాటులో అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, చుట్టూ ఇలా ఉంది ఈ వాతావరణము. ఓకేనా. ఈ వాతావరణంలో మా గ్రామం వచ్చి, ఈ గ్రామం మా నాన్నగారిది. ఇప్పుడు ప్రజెంట్ మా నాన్నగారు కలిగారు కాబట్టి ఇప్పుడు ఈ ఊరు నాదే. ఓకే, ఈ ఊరికైతే వచ్చాను. ఈ ఫుల్ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడైనా స్కిప్ చేయదండి. ఈ ఊరి పేరు అయితే మీకు తెలియజేస్తాను. చివరి దాకా చూసిన వారికి అయితే లాస్ట్లో తెలియజేస్తాను. ఓకేనా. ఈ వీడియోని పూర్తిగా చూడండి, లాస్ట్లో మీకు ఈ అడ్రస్ అంతా చెప్తాను. ఓకేనా. ఇక్కడ చాలా దేవాలయాలు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చి ఫస్ట్గా ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, చాలా మహిమగల ఆంజనేయ స్వామి. మరియు నెక్స్ట్ వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఉంది. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి అంటే ఈశ్వరుడు, గుమ్మనాథేశ్వర స్వామి దేవాలయం అండి. ఈశ్వరుడు ఉన్నాడు, అయ్యప్ప స్వామి మరియు వేణుగోపాల స్వామి ఆలయం అయితే ఉంది. మళ్ళీ ఇంకొక స్పెషల్ అయితే ఈ ఊరి అమ్మవారు ఒక ఆమె అయితే ఉంది. ఇక్కడ నా బ్యాక్ సైడ్ ఇక్కడ వైట్గా కనపడుతుందండి, అక్కడ ఉంది అమ్మవారు. ఇక్కడ విశేషంగా జనాలు అయితే చాలా అద్భుతంగా అయితే వస్తారండి. ఇక్కడ ఊరి దీపోత్సవం అయితే జరుగుతుంది ఈ ఊరిలో, అంటే దీపాలు వెలిగిస్తారు ఈ ఊరిలో. అప్పుడు ఇక్కడ అమ్మవారి జాతర చాలా అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది. మరి పూర్తి వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. ఓకేనా. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. జై శ్రీరామ్, జై ఆంజనేయ. భూత ప్రేత పిశాచాలు, దుష్ట శక్తులు, నరదృష్టి, గ్రహపీడలు ఏది ఎంత బలమైనదైన భక్తుల నిరక్షణకు ఆంజనేయ స్వామి గద ఎత్తితే అవన్నీ క్షణాల్లో పారిపోతాయి అని భక్తుల విశ్వాసం. ఈ పవిత్ర క్షేత్రంలో శ్రీ ఆంజనేయ స్వామి, పరమేశ్వరుడు, అయ్యప్ప స్వామి, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, కనుమకలమ్మ తల్లి భక్తి శ్రద్ధలతో దర్శించుకొని మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో వర్ధిల్లాలని మీకు ఈ వీడియో ద్వారా నేను తెలుపుకుంటున్నాను. ఈ స్వామి ఆలయం చాలా పవిత్రమైనది. మీరు ఒక్కసారి చూశారంటే ఈ ప్రదేశాన్ని మళ్ళీ 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 వస్తూనే ఉంటారు. స్వామివారు కూడా ఇక్కడ స్వయంభూగా ఉన్నట్లుగానే ఉంది ఈ విగ్రహం. చూస్తున్నారు కదా, ఎంతో అద్భుతమైన ఆలయము. చరిత్ర కట్టడాలు మనం ఎప్పటికీ మర్చిపోలేము. ఇలాంటి ఆలయాలని మనం దర్శించుకుంటే మనలో ఉన్న దుష్ట శక్తులన్నీ పారిపోక తప్పదు. ఈ ఆంజనేయ స్వామి ప్రతి ఒక్కరికి ఆశీర్వదిస్తాడని నేను కోరుకుంటున్నాను. ఈ ఆంజనేయ స్వామి దేవాలయం పక్కనే ఒక 5 దేవాలయాలు అయితే ఉన్నాయి. ఇంకా ఇది మంచిగా అభివృద్ధి చేస్తే ఇది ఒక పుణ్యక్షేత్రంగా మారిపోతుంది. ఎంతో మంది భక్తాదులు కూడా వస్తూనే ఉంటారు. లొకేషన్ చూడండి, పచ్చని వాతావరణము, ఆహ్లాదకరమైన వాతావరణము. చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగా ఉంది, పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ ఆలయం అయితే ఉంటుంది చూడండి. ఇక్కడ హోమగుండం ఉంది. మరియు ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ గుమ్మనాథేశ్వర స్వామి దేవాలయం, అంటే ఈశ్వరుడు. ఓకేనా. మళ్ళీ ఇక్కడ పక్కనే అయ్యప్ప స్వామి టెంపుల్. మరియు ఇక్కడ ముందర నాగలు ఉన్నాయి, ధ్వజస్తంభము చూడండి. చుట్టూ పచ్చని వాతావరణం, చెట్లతో నిండింది ఇక్కడ వాతావరణం. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది లొకేషన్. చూస్తున్నారు కదా, అక్కడ కనపడేది మెయిన్ రోడ్డు. అక్కడ వాటర్ ట్యాంక్ కూడా ఉంది చూడండి, వాటర్ది నీళ్లు కూడా ఉంటాయి ఇక్కడ ఎప్పుడు సౌకర్యార్థం. చూశారు కదా. మరి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి అక్కడ కనపడుతుంది కదా ఆర్చ్. ఆ ఆర్చ్ పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. అక్కడ స్వామివారిని దర్శించుకొని, ఆంజనేయ స్వామిని, పురాతనమైన ఆంజనేయ స్వామి, అక్కడి నుంచి అలా రావాలి. అలా వచ్చి అక్కడ వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత గుమ్మనాథేశ్వర స్వామి దేవాలయంకి రావాలి. చూస్తున్నారు కదా, ఈ గుమ్మనాథేశ్వర దేవాలయం దగ్గర ఇక్కడ ధ్వజస్తంభం అయితే ఉంటుంది. చూడండి ఎలా ఉందో, చాలా అద్భుతంగా ఉంది. నాగలు చూడండి ఎలా ఉన్నాయి, నాగలు చాలా అద్భుతంగా అయితే ఉంది. ధ్వజస్తంభం కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, హోమగుండము. ఇక్కడ హోమాలు నిర్వహిస్తారు. మహాశివునికి హోమం అయితే చేస్తారండి. ఇక్కడ ఎవరైనా భక్తాలు కానీ ఇక్కడ హోమం చేపిస్తే చాలా మంచిది. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది చూడండి. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే నాగలు అయితే ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి. అమ్మవారు, నాగలు, ఇక్కడ కూడా అమ్మవారు చూడండి ఎలా ఉన్నారో. చూడండి నాగలు ఎలా ఉన్నాయో. పురాతనమైన శిల్పాలు ఎలా ఉన్నాయో చూడండి. చూసారా, ఏవో ఒక శక్తి రూపాలు. ఇవన్నీ ఒక శక్తి రూపాలు. సరిగా కనబడడం లేదు. నాగలు పురాతనమైన చెట్టు ఇది. చూస్తున్నారు కదా, పురాతనమైన చెట్టు ఎలా ఉందో చూడండి. కలర్ చాలా వండర్ఫుల్గా ఉంది. మళ్ళీ పక్కనే నాగలు చూస్తున్నారు కదా.
పక్కనే నాగలు ఉన్నాయి చూడండి స్వామివి. చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి నాగలు ఇక్కడ బహుశా పెళ్ళిళ్ళు కూడా అవుతాయి. ఇక్కడ స్వామివారి అయ్యప్ప స్వామి ఆలయం క్లోజ్ చేశారు. ఇప్పుడు చాలా అద్భుతంగా నిర్మించారు. ఇప్పుడు క్లోజ్ చేశారు అయ్యప్ప స్వామి టెంపుల్. అయ్యప్ప స్వామి టెంపుల్ ఇది. చూస్తున్నారు కదా అయ్యప్ప స్వామి టెంపుల్ ఇది. పక్కనే ఈ ఆలయం అయితే ఉంటుంది స్వామివారిది. చూస్తున్నారు కదా పురాతనమైనది. నందీశ్వరుడు, పక్కనే సుబ్రహ్మణ్యం స్వామి, ఈశ్వరుడు, పార్వతి, విఘ్నేశ్వరుడు. చూస్తున్నారు కదా శ్రీ గుమ్మనాథేశ్వర స్వామి దేవాలయం, శ్రీ గుమ్మనాథేశ్వర స్వామి ఆలయం. చూస్తున్నారు కదా విఘ్నేశ్వరుడు, శివపార్వతులు, సుబ్రహ్మణ్యం స్వామి. ఇక్కడ స్టార్టింగ్లోనే స్వాముల వారు అయితే ఉంటారు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వామి. స్వామివారిని అయితే చూడండి. స్వామివారిని దర్శించుకోండి. చని వాతావరణం ఇలా ఉంటుందండి. ఇక్కడ ఆలయము చూస్తున్నారు కదా స్వామివారి ఆలయము ఈ లొకేషన్లో ఉంటుంది. చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా ఉంది ఆలయము. చాలా అద్భుతంగా అయితే ఉంది. చూస్తున్నారు కదా ఇక్కడ వేణుగోపాల స్వామి ఆలయము చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారా ఇలా ఉంటుంది వాతావరణం. ఇక్కడ పచ్చని వాతావరణం చూడండి. లొకేషన్ పీస్ఫుల్గా ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ ఫస్ట్గా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం అయితే వస్తుంది. అది అయిపోతానే స్వామివారిని దర్శించుకున్నాక మళ్ళీ ఇక్కడ ఈశ్వరుని గుడి అయితే ఉంటుంది. మళ్ళీ వెంకటరామ స్వామి దేవాలయం అయితే ఇక్కడ ఉంది. మీకు కూడా చూపిస్తాను, చూడండి, దర్శించుకోండి. చాలా అద్భుతమైన ప్రదేశం ఇది. చూస్తున్నారు కదా ఇక్కడ చాలా అద్భుతంగా అయితే ఉంది. ఈ వాతావరణము చూడండి, పీస్ఫుల్గా ఉంది. ఎంతో పచ్చని చెట్లు, లొకేషన్ కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఇప్పుడు ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాను. ఓకే, ఇక స్వామిని కూడా దర్శించుకుందాం రండి. వెంకటరామ స్వామి ఆలయం స్టార్టింగే ఇక్కడ స్వామివారి ధ్వజస్తంభం అయితే ఉంది. చూస్తున్నారు కదా ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నాము. చూడండి ఇలా ఉంటుంది ఆలయము. స్వామివారిని దర్శించుకోండి ఒకసారి. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతూ ఉంటాయి. ఎంతోమంది వస్తూనే ఉంటారు. ఇక్కడ దాదాపు అంటే పెళ్ళిళ్ళు కూడా జరుగుతుంటాయి. ఏదైనా ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొత్తానికైతే వీడియో చూశారు కదా లాస్ట్ వరకు. మరి ఈ ఊరి పేరు అయితే తెలియజేస్తాను, వినండి. ఈ స్వగ్రామం పేరు వచ్చి ఇక్కడ కనపడుతున్న అమ్మవారు చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక దేవాలయము. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయము. దాదాపు అంటే అమ్మవారిది జాతర జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి ఊర్లో అంతా జ్యోతులు వెలిస్తారనమాట. ఇక్కడ ఊరంతా కలిసి జ్యోతులు బాణాలు జరుగుతాయి. అమ్మవారు కూడా ఇక్కడ సాక్షాత్తుగా ఉన్నారు. ఇది ఇంతకుముందు చిన్న గర్భగుడి లాంటిది ఉండింది. ఇప్పుడైతే ఈ ఆలయాన్ని చాలా కష్టపడి నిర్మించారు. అమ్మవారి పేరు వచ్చి కనుముక్కలమ్మ అంటారు. ఈ ఊరి పేరు కనుముక్కల గ్రామము. ఈ ఊరు శ్రీ సత్యసాయి జిల్లా కనుముక్కల గ్రామము. ఆ గ్రామంలోనే ఇక్కడ మెయిన్ రోడ్లోనే ఉంటుంది ఈ ఆలయం. మెయిన్ రోడ్ దగ్గరలోనే జస్ట్ 50 మీటర్స్ అయితే ఉంటుంది రోడ్డు నుంచి. చూస్తున్నారు కదా
50 మీటర్స్ అయితే ఉంటుంది రోడ్డుకి ఈ ఆలయానికి. ఎవరైనా కానీ రావచ్చు. ఇక్కడ పెళ్ళిళ్ళు జరుగుతాయి, ఏదైనా శుభకార్యాలు జరుపుకోవచ్చు. చాలా ఫ్రీగా ఉంటుంది, స్పేసు చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఎవరైనా కానీ బీదా బిక్కి ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి చాలా వండర్ఫుల్గా అయితే ఉంటుంది. టెంపుల్ కూడా ఇక్కడ అందరూ ఉన్నారు. ఇక్కడ ఈశ్వరుడు, వెంకటరామ స్వామి, అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి మరియు ఇక్కడ కనుముక్కల అమ్మవారు. ఓకే, ఇక అమ్మవారిని కూడా దర్శించుకుందాం రండి. చూస్తున్నారు కదా, ఆలయం అయితే ఇలా ఉంటుంది. మీరు ఎవరైనా కానీ వచ్చేవారు కూడా, చూడని వారు కూడా రావచ్చు. కనుముక్కలమ్మ అంటారు. చూస్తున్నారు కదా, ఇలాగైతే వెళ్ళాలి. స్టార్టింగ్లోనే ఇక్కడ చూడండి సింహాలు ఉన్నాయి. ఇది గేటు. ఇక్కడ పైన చూస్తున్నారు కదా, గ్రామ దేవత కనుముక్కలమ్మ దేవాలయం. కనుముక్కల ఈ ఊరి గ్రామ దేవత అమ్మవారు, ఈ ఊరి గ్రామ దేవత. చూస్తున్నారు కదా, ఇక అమ్మవారిని దర్శించుకుందాం రండి. చూడండి, ఇలా స్టెప్స్ అయితే ఉన్నాయి. చాలా అద్భుతమైన ప్రదేశంలో అయితే అమ్మవారు ఉన్నారు. గుడి కూడా చాలా అద్భుతంగా కట్టారు. ఎంతో కష్టంతో అయితే ఈ ఆలయం అయితే నిర్మించారు. చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది ఆలయము ప్రాంగణము. కనుముక్కల అమ్మవారు చూశారు కదా, ఇలా ఉంటుంది ఆలయం లోపల. ఇది ఆలయం బయట. ఆలయం బయట ఇలా ఉంటుంది. అమ్మవారిని దర్శించుకుందాం రండి. చూడండి అమ్మవారిది ఫస్ట్ గర్భగుడి నిర్మాణదాత శ్రీ కనుముక్కలమ్మ దేవాలయం. గ్రామదేవత. తేదీ 13/4/2026. గర్భగుడి నిర్మాణదాత శ్రీ పప్పురాతి భాగ్యలక్ష్మి, శ్రీ పప్పురాతి నాగరాజు, నాగదీష్ కుమారుడు, సుదీప్ కుమార్తె దర్శిని. చూడండి అమ్మవారు ఇలా ఉన్నారు. ఇక్కడ కనుముక్కల అమ్మవారు గ్రామదేవత. దర్శించుకున్నారా ఫ్రెండ్స్? అమ్మవారు సాక్షాత్తుగా ఉన్నారు ఇక్కడ. శ్రీ కనుముక్కలమ్మ గ్రామదేవత అండి అమ్మవారు. ఎంతో పవిత్రమైన ఆలయం ఇది. చాలా అద్భుతంగా అయితే జరుగుతుంది. ఇక్కడ ఊరిలో అంతా జాతరగా జరుగుతుంది. సంవత్సరానికి ఒక్కసారి అయితే జరుగుతూ ఉంటుంది. ఈ ఊరిలో ఉన్న వారంతా జ్యోతులు వెలిస్తారు. ఈ ప్రాంగణం, ఆలయం ప్రాంగణం అంతా చుట్టూ ఎక్కడే కానీ గ్యాప్ ఉండదు. అంతమందితో ఇక్కడ కిక్కిరిసిపోతూ ఉంటుంది జనాలతో, భక్తులతో. అమ్మవారి భక్తులు కూడా చాలా మంది అయితే ఉన్నారు, శ్రీ కనుముక్కలమ్మ అమ్మవారి భక్తాదులు. మరి ఇక్కడ ఎంతో ప్రశాంతమైన వాతావరణము. ఓకేనా, మీరు కూడా వచ్చేసేయండి చూడని వారు ఉంటే. ఈ అమ్మవారి ఎదురుకే ఇక్కడ ఒక అమ్మవారిని అయితే పెట్టారు. చూడండి, చూశారు కదా, ఈ అమ్మవారు ఉంటారు. ఈ వీడియో, ఈ అమ్మవారి ఆలయం చూడని వారు ఎవరైనా ఉంటే కనుముక్కల అమ్మవారు చూస్తున్నారు కదా, కనుముక్కల అమ్మవారు. ఈ ఆలయం వచ్చి కనుముక్కల గ్రామంలో ఉంటుంది. శ్రీ సత్సాయి జిల్లా. ఇక్కడ కనపడుతుంది కదా, ఆ సైడ్ నుంచి చూడండి మెయిన్ రోడ్, అది పుట్టపర్తికి వెళ్ళే రోడ్డు. ఇది వచ్చి విలేజ్, ఇది కనుముక్కల బస్ స్టాప్. ఇది కనుముక్కల బస్ స్టాప్. ఆ బస్ స్టాప్ నుంచి ఇక్కడ దగ్గర 50 మీటర్స్ అయితే ఉంటుంది. ఇదంతా ఊరు. చూస్తున్నారు కదా, అది మెయిన్ రోడ్ నుంచి బస్ స్టాప్ ఉంది. అటు నుంచి అది ఊరి లోపలికి అయితే ఇలా ఉంటుంది. ఊరి లోపలికి అయితే అది ఊరు. అక్కడంతా ఊరు, అది ఇక్కడంతా. మరి ఇక్కడ అమ్మవారి ఆలయం దగ్గర మొత్తం అయితే జాతర జరిగినప్పుడు ప్రతి ఒక్కరు కోడి, మేక, గొర్రె, పొట్లి ఇవన్నీ అమ్మవారికి సమర్పించి ఇక్కడ ఎంతో అద్భుతంగా వంటలు చేసుకొని ఆరగించి వెళ్తూ ఉంటారు. భోజనాలకు ఎవరైనా కానీ బంధుమిత్రులందరినీ పిలిచి ఊరంతా పండగల వాతావరణం జరుగుతూ ఉంటుంది. చూడని వారి కోసం అయితే వీడియో చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుపుకుంటూ ఉంటారు. ఎవరైనా సరే చాలా శుభకార్యాలు మంచివి కూడా జరుపుకుంటారు. పుట్టింటికి కూడా జరుపుకుంటారు. ప్రతి ఒక్కటి ఇక్కడ నెరవేర్చుకుంటుంది. కాబట్టి అమ్మవారు అయితే సాక్షాత్తు ఉన్నారు ఇక్కడ. అమ్మవారు నెరవేరుస్తూ ఉంటారు. ఏం కోరికలు కోరుకున్నా కూడా నెరవేరుస్తూ ఉంటారు. ఓకే అండి, చూశారు కదా. మీరు ఎవరైనా రావాలనుకుంటే వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. ఇక్కడ చాలా దేవాలయాలు అయితే ఉన్నాయి ఈ చుట్టూ, ఈడే ఈ ప్రాంగణంలో. చూస్తున్నారు కదా ఎలా ఉందో లొకేషన్. ఈ గుడి ప్రాంగణం పైన నుంచి వీడియో తీస్తే చాలా అద్భుతంగా ఉంది ప్రదేశం. ఇప్పుడు ఇక్కడ నిర్మాణం చేశారు రోడ్డు. ఇక్కడ ఆలయం కూడా చాలా అద్భుతంగా అయితే కట్టారు. చూస్తున్నారు కదా. ఓకే బై బై. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మా ఛానల్ని ఫాలో చేయండి. ధర్మవరం టైగర్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేసుకోండి. ఇలాంటి మరెన్నో అప్డేట్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమైనా దేవాలయాలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అక్కడ కూడా వచ్చే ప్రయత్నం చేద్దాం.
ఇక్కడ ఉన్న అమ్మవారి జాతరకు వచ్చిన వాళ్ళు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి కోళ్ళు, మేకలు, పొట్టెళ్ళు, గొర్రెలు ఇక్కడ అమ్మవారికి సమర్పించిన తర్వాత నైవేద్యంగా ఇక్కడ వండుకొని ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడే వంటలన్నీ చేసుకుంటూ ఉంటారు. వంటలన్నీ చేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఇక్కడికి వచ్చిన భక్తాదులు మరియు బంధుమిత్రులందరికీ భోజనాలు అయితే ఏర్పాటు చేసి లక్షణంగా భోజనం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ప్రతి ఒక్కరు భోజనం చేసుకొని వెళ్తూనే ఉంటారు. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఓకేనా, ఇవన్నీ సమర్పించారు చూడండి, కోడి, మేక, పొట్టేళ్ళు, గొర్రెలు అక్కడ యాడ్ తీశారు చూడండి. ఇక్కడ వచ్చి వంటలన్నీ చేసుకుంటూ ఉంటారు వచ్చిన ప్రతి ఒక్కరు. మరి ఇలాంటి వీడియోస్కి మా ఛానల్ని ఫాలో అయిపోండి. యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ 3 ఫాలో అయిపోండి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలదాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మా వీడియోలు. మీలాంటి వారు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తే ఇంకా మరెన్నో వీడియోస్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.